హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తేజస్ కిచెన్. ఇవాళ మన ఛానల్ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ ఆలు చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కానీ అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం ఇలా ఆలుగడ్డ తీసుకొని దాన్ని ఇలా చిప్స్ లాగా గ్రేట్ చేసుకోండి. మీ దగ్గర గ్రేటర్ ఉంటే ఇలా చేసుకోండి, లేదంటే సన్నగా స్లైసెస్ లాగా చిప్స్కి ఎలా కావాలో అలా సన్నగా కట్ చేసుకోండి. సో ఇలా సన్నగా గ్రేట్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక టిష్యూ పైన వేసుకోండి. ఈ చిప్స్ అన్నిటిని ఇలా వేయడం వల్ల దాంట్లో ఉన్న తడి అంతా పోతుంది. సో మనకి చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇలా టిష్యూ పైన వేసి దానిపైన మరో టిష్యూ వేసి ఒక్కసారి ప్రెస్ చేయండి. ఇలా వాటర్ ఏమైనా తడి ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క స్లైస్ని తీసుకోండి. ఇప్పుడు ఒక్క స్లైస్ తీసుకొని దానిపైన కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసి దానిపైన మరొక ఆలు స్లైస్ని పెట్టేయండి. ఇలా దానిపైన మరొక ఆలు స్లైస్ పెట్టేసి దాన్ని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి దీన్ని టూత్ పిక్తో ఇలా పెట్టేయండి. ఇలా లాక్ చేసేయండి. ఇలా రౌండ్ తిప్పేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇలాగే మిగతా అన్నిటిని కూడా చేసేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసేసుకొని టూత్ పిక్లో లాక్ చేయండి. ఇలా అన్నిటిని చేసి పెట్టేసుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని వీటిని ఒక్కొక్కటిగా వేసేసేయండి. వీటిని గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా. సో ఇలా గోల్డెన్ ఫ్రైగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే మిగతా అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని కారం, ఉప్పు టేస్ట్కి సరిపడా, ధనియా పౌడర్ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. Don't forget to subscribe to my channel for more videos. Thank you for watching the video.